మయూరి ఎకో పార్క్ మన మహబూబ్నగర్లో ఉంటున్న వాళ్ళకైతే పర్టికులర్లీ దీని గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు, ఎస్పెషల్లీ లార్డ్స్కి. సో కమింగ్ టు ద యాక్చువల్ పాయింట్ ఏంటి అంటే, మయూరి ఎకో పార్క్ మన మహబూబ్నగర్కి అతి దగ్గరలో, లైక్ 6-7 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంతే. ద మోస్ట్ పీస్ఫుల్ యట్ ద మోస్ట్ గ్రీన్ ప్లేసెస్ నియర్ ద సిటీ అని చెప్పొచ్చు. సో యాక్చువల్గా ఈ మయూరి ఎకో పార్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, దీనిపైన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. వాళ్ళ స్టాఫ్తో కూడా మాట్లాడదాము. అట్ ద సేమ్ టైం మీకు తెలుసో లేదో, ఇది ఇండియాస్ లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ అని కూడా చెప్తారు. అసలైతే ఈ మయూరి ఎకో పార్క్ని ఫస్ట్ యూకలిప్టస్ ప్లాంటేషన్, మీరు విన్నది కరెక్టే, యూకలిప్టస్ ప్లాంటేషన్తో స్టార్ట్ చేసి దాని తర్వాత మెల్లమెల్లగా నర్సరీ, ఆ తరువాత దీన్ని ఫుల్లీ ఎకో పార్క్ అయితే మార్చేసారు. ఇక్కడ మీకు ఎంజాయ్ చేయడానికి చాలా స్పాట్స్ ఉన్నాయి, మీకంటే మీకు కాదు మీ పిల్లలకి. ఇవి పర్టికులర్గా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఉంటే మాత్రం బాగుంటుంది. జిప్ సైక్లింగ్ కూడా ఉంది. ఎనీవే ఇక్కడ మాత్రం కొంచెం కేరళ వైబ్స్ వస్తున్నాయి నాకు, నిజం చెప్తున్నా. కొంచెమే, వీటినే మకావ్ అని అంటారు, నాకేటో తెలుసు అనుకోకండి, ఇక్కడ బోర్డు మీద రాసిరు. సో ప్రస్తుతం అయితే మనం మన ఓన్ సఫారీ, మన టాటా పంచ్నే తీసుకొని పోతున్నాం. సో కపుల్స్కి ఇది చాలా బెస్ట్ స్పాట్ అని ఎందుకంటారో నాకు ఇప్పుడే అర్థమైంది. సో మెనీ కపుల్స్ అరౌండ్ హియర్. ఓ పాట పాడుతున్నా. ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాం వ్యూ పాయింట్ అడ్వెంచర్స్.